వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శనివారం అమావాస్య సందర్భంగా నిజామాబాద్ నగరంలోని హనుమాన్ ఆలయాలకు భక్తుల రద్దీ. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శనీశ్వర పూజలు చేసిన భక్తులు. మండల స్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి. ఎడపల్లి మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించి ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. శనివారం అమావాస్య కలిసి రావడంతో జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు. ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు భారీగా మార్పులు చోటు చేసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. వామపక్షాల ఆందోళన. ఆటోను త్రాడుతో లాగి నిరసన వ్యక్తం చేసిన CPI. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విజయవంతంగా తొలి యాంజియోగ్రామ్ నిర్వహణ. గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది మైలురాయని సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు వెల్లడి. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. బాలభవన్ చిన్నారులు విద్యతో పాటు వివిధ కళల్లో రాణించడం అభినందనీయం. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. నిజామాబాద్ జిల్లాలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు సజావుగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో పౌర సరఫరాలు, రెవెన్యూ, రవాణా, సహకార తదితర శాఖలన్నీ ధాన్యం, మొక్కజొన్న సేకరణ విషయంలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శుక్రవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కొనుగోలు కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వేల్పూర్, చెంగల్, ఆలూర్, మిర్జాపల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటికే 5.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. ఒక్క బాల్కొండ నియోజకవర్గం మినహా జిల్లాలోని మిగతా అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. బాల్కొండ సెగ్మెంట్లో వరి కోతలు కొంత ఆలస్యంగా పూర్తి కావడం వల్ల కేంద్రాలకు ధాన్యం దిగుబడులు వారం రోజుల క్రితం నుండి రావడం ప్రారంభమైందని, మరో 3 రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిపేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుందని వివరించారు. కాగా పలు ప్రాంతాల్లో కొందరు రైతులు కొత్త రకాల వరి వంగడాలను పంట సాగు కోసం వినియోగిస్తున్నారని, అలా కాకుండా మేలు రకం వరి విత్తనాలను వినియోగిస్తూ నాణ్యమైన పంట సాగు చేస్తే ధాన్యం దిగుమతి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా రైతులకు సూచించారు. పంట ఉత్పత్తుల కొనుగోలు విషయంలో విమర్శలు చేస్తున్న వారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అనేది గమనించి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డిఆర్డీఓ సాయన్న, ఆర్డీఓ రాజేందర్ కుమార్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, డిఎస్ఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ఎంవీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ కూడా మొన్నటి వరకు క్రాప్స్ అయ్యాయి. 10 days 8 days వరకు కూడా హార్వెస్టింగ్ చేశారు. అవి లేట్ అవుతా ఉంది. రెండోది ఏంటంటే అధికారులు బాగానే పనిచేస్తూ ఉన్నారు. సివిల్ సప్లై కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఆర్టీఓ వాళ్ళు కానీ. భారతదేశంలో 1947 స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు 2026లో పెట్రోల్, డీజిల్ ధరలు అనూహ్యమైన మార్పులు వచ్చిన వైనంపై GTPL K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో లీటర్ పెట్రోల్ ధర కేవలం 25 పైసలు ఉండేది. అయితే అంతర్జాతీయ మార్కెట్ ధరలు, రూపాయి విలువ క్షీణత మరియు ప్రభుత్వ పన్నుల కారణంగా ఈ ధరలు పెరుగుతూ వచ్చాయి. నేడు 2026 తెలంగాణలోని నిజామాబాద్లో లీటర్ పెట్రోల్ ధర సుమారుగా 107 రూపాయల నుండి 110 రూపాయల మధ్యలో, అలాగే
డీజిల్ ధర సుమారుగా 95 రూపాయల నుండి 98 రూపాయల మధ్యలో కొనసాగుతున్నాయి. సంవత్సరాల వారీగా ఇంధన ధరల స్థూల సగటు మరియు ముఖ్యమైన చారిత్రక వివరాలు ఇలా ఉన్నాయి. దశాబ్దాల వారీగా సగటు ధరల వివరాలు: లీటర్కు 1947 పెట్రోల్ ధర దాదాపు 0.25 పైసలు అనగా 25 పైసలుండగా, డీజిల్ ధర అంతకంటే చాలా తక్కువగా సుమారు 20 పైసలుండేది. 1970లో పెట్రోల్ ధర లీటర్కు సుమారు 90 పైసలకు చేరింది. 1980లో ఇరాన్ ఇరాక్ యుద్ధం, అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తలెత్తడంతో లీటర్ పెట్రోల్ ధర 5 రూపాయల వరకు పెరిగింది. 1990లో పెట్రోల్ ధర లీటర్కు 4 రూపాయల 20 పైసలు, డీజిల్ ధర లీటర్కు 3 రూపాయల 85 పైసల వద్ద ఉండేది. 2004 ఈ సమయానికి పెట్రోల్ ధర 33.71 పైసలు, డీజిల్ ధర 21.74గా నమోదైంది. 2014లో పెట్రోల్ ధర లీటర్కు 73 రూపాయల 16 పైసలకు చేరగా, డీజిల్ ధర 55 రూపాయల 48 పైసల వద్దకు పెరిగింది. 2015-16 మధ్యలో అంతర్జాతీయ ముడి చమురు ధరలు పడిపోవడంతో పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టి లీటర్కు 60 రూపాయల 50 పైసల వద్దకు వచ్చాయి. 2020 కోవిడ్-19 సమయంలో సగటున లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల 43 పైసలుగా రికార్డైంది. 2021-2024 పన్నుల పెంపు మరియు ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ధరలు లీటర్కు 95 రూపాయల నుండి 100 రూపాయలు దాటాయి. 2025 పెట్రోల్ సగటు ధర లీటర్కు 105 రూపాయల స్థాయికి చేరింది. 2026 ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పన్నుల ఆధారంగా పెట్రోల్ ధరలు లీటర్కు 97 రూపాయల నుంచి 113 మధ్యలో మారుతున్నాయి. నిజామాబాద్ వంటి తెలంగాణ నగరాల్లో ఇది 107 రూపాయల నుండి 110 రూపాయల మధ్యలో అందుబాటులో ఉంది. ధరల పెరుగుదలకు కారణాలు ప్రధానంగా ముడి చమురు ధరల్లోని హెచ్చుతగ్గులు, కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ మరియు డీలర్ల కమిషన్ ఆధారంగా ఇంధన ధరలు నిర్ణయించబడతాయి. ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం అమావాస్య రోజుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ రోజు ఇక్కడి అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరిస్తే దోషాలు తొలగుతాయని నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. ఇక్కడ అష్టముఖి కోణంలో ఉన్న పూడికను తొలగించేందుకు నిధులు కేటాయిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి అధికారులతో చర్చించి నిధులు ఇస్తామన్నారు. ఉదయం నుండి ఆలయ ప్రాంగణం జన సంచారంతో కిటకిటలాడింది. జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుట్ట కింది ప్రాంతంలోనే అన్ని వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సుదర్శన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, బిల్లా రామ్మోహన్, మల్కారెడ్డి, భాస్కర్ రెడ్డి, కామప్ప, కిషన్ గౌడ్, విజయ్ గౌడ్ తదితరులున్నారు. దర్శించుకుని జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినందుకు ఇక్కడ ఏదైనా సౌకర్యాలు మరి కన్సల్ట్ అధికారులు చెప్తే ఇబ్బందులైనా మళ్ళీ అటువంటి ఇబ్బందులు రాకుండా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కోనేరు కూడా కొద్దిగా అక్కడ ఏదైతే మట్టి కూడుకపోయిందో బాలభవన్ విద్యార్థుల ప్రతిభ అభినందనీయమని మేయర్ కూరగాయల ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, డిఓ అశోక్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో బాలభవన్ వేదికగా కళా వైభవం కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ కూరగాయల ఉమారాణి హాజరై మాట్లాడుతూ కార్యక్రమాలు చాలా బాగున్నాయని, నేను ఈ బాలభవన్ విద్యార్థిని అన్నారు. సభ అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ పిల్లలతో కలిసి వారు ప్రదర్శించిన నృత్యాలు తిలకించడం చాలా థ్రిల్లింగ్గా ఉందని, వారి మధ్యకు వెళ్లి రకరకాల ప్రశ్నలు అడిగి బహుమతులను అందించారు. పిల్లలు చెప్పిన శ్లోకాలు విని బాలభవన్ను ప్రశంసించారు. పిల్లలు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రదర్శన చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. అనంతరం డిఓ అశోక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ కళా ఉత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలో భాగంగా సిద్ధార్థ కళాక్షేత్రం వారి పేరిని నృత్యం, బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన కోలాట నృత్యం, జగడపు చనువుల జాతర ఎంతగానో అలరించిందని, చివరగా జాదు యుగంధర్ రంగనాథ్ ప్రదర్శించిన మాట్లాడే బొమ్మ నవ్వుల పువ్వులను పూయించి ఆనంద లోకాల్లోకి తీసుకుపోయి చప్పట్ల వర్షం కురిపించింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కవని కిరీటి, కాసర్ల నరేష్, కోకిల నాగరాజు అలరించారు. బాలభవన్ సూపర్డెంట్ మల్లాది ఉమాబాల పిల్లల్లోని సృజనాత్మకతను అభినందించారు. పూర్వ పర్యవేక్షకులు విఠల్ ప్రభాకర్, వెంకటలక్ష్మి, పుష్పలత, శ్వేత, సోనాలి, రిచా, మాధవి, గంగేష్, రామచందర్, పవన్, నవీన్, మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మనం మన బాలభవన్లో వేదికపై కళా వైభవం కలర్స్ ఆఫ్ చైల్డ్హుడ్ జరుపుకోవడం మనకెంతో ఉత్సాహంగా ఉంది. ఈ సందర్భంగా మన బాలభవన్ చిన్నారులందరూ కోలాటం
బెస్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ వేస్ట్, పెయింటింగ్ వంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం ఎంతో ఆనందదాయకం. ఈ తరం చిన్నారులందరూ మర్చిపోయి కనుమరుగైపోతున్న కళా నైపుణ్యాలను వెలికితీసి మళ్ళీ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎడపల్లి మండల స్థాయిలో అధికారులు రైతాంగానికి అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాలను ఆయన సందర్శించి మాట్లాడారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించడం మేరకు వరి విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా డ్రోన్ల ద్వారా ఎరువులను చల్లే విధంగా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని తహసీల్దార్కు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పెండింగ్ బిల్లుల గురించి చర్చించి తొందరగా పెండింగ్ బిల్లులు వచ్చేలా చూడాలన్నారు. ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదన్నారు. గ్రామాల్లో పేదల ఇళ్లు మీదుగా వెళ్లే విద్యుత్ తీగలను సరిచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ దత్తాత్రి, ఎంపీడీఓ చందానాయక్, ఏవో సిద్దిరామేశ్వర్, హౌసింగ్, ట్రాన్స్కో, పంచాయతీరాజ్ ఏఈలు, నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, శంకర్ నాయుడు, మల్కారెడ్డి, మోహన్ రెడ్డి, సర్పంచ్ కందగట్ల రామచందర్, ముత్తుకూరు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న జగిత్యాలలో చేపట్టిన ధర్మదీక్షకు పోలీసులు అనుమతిని ఎందుకు నిరాకరించారు అని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంలో 57 కేంద్రీయ విద్యాలయాలు అక్టోబర్ 25 నెలలో మంజూరు చేసింది. తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేసిందని ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఇందులో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేసి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వం స్థలాలను కేటాయించలేదు. దీంతో ఈ నెల 18న ఎంపీ అరవింద్ ధర్మపురి ధర్మదీక్షకు పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే స్థలం కేటాయించడం లేదని ఈ ధర్మదీక్షకు పిలుపునిచ్చారు. స్థానిక పోలీసులు ధర్మదీక్షకు అనుమతిని నిరాకరించారని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా జగిత్యాల్ ప్రజలకి, జగిత్యాల్ ఎమ్మెల్యేకి, జగిత్యాల్ జిల్లా ఎస్పీకి, మన రాష్ట్ర ప్రభుత్వం, మన లైట్ వెయిట్ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా వీళ్ళకి నమస్కారం. జగిత్యాల్ సోదర సోదరి వల్ల అందరు వినాలే. ఇది 57 కేంద్రీయ విద్యాలయాలు అక్రాస్ దేశం, ఇండియా మొత్తంలో 1 అక్టోబర్ 2025 నాడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కేంద్రీయ విద్యాలయం స్కూల్స్. అందులో 4 గడిచిన వారంలో 169 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగా 10,80,000 రూపాయల జరిమానా విధించినట్లు సంబంధిత కోర్టులు వివరించాయని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పిఎస్లలో గడిచిన వారం రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో 169 మంది పట్టుపడగా వారిని నిజామాబాద్, బోధన్ మరియు ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా ఇందులో 7 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారు. మిగిలిన వారికి 10,80,000 రూపాయల జరిమానా విధించారు. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీల్లో అధిక మొత్తంలో తాగి వాహనాలు నడిపి పోలీసు వారికి పట్టుబడడం జరుగుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో వారి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మే 11 నుండి మే 16 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 169 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రతిపక్షాలు అబద్ధపు మాటలతో రెచ్చగొడుతూ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారని, ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో అధికార యంత్రాంగంతో సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5,82,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని, దాని ఖరీదు 1,390 కోట్లు కాగా ఇప్పటికే 1,181 కోట్ల రూపాయలు సుమారు 62,404 మందికి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ధాన్యం కొనుగోలులో 10వ స్థానంలో ఉందని, రాష్ట్రంలో 33 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే నిజామాబాద్ జిల్లాలోని 6 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లాని అత్యధికంగా కొనుగోలు చేసిన జిల్లాగా ఉందన్నారు. అందులో 50,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కోశాధికారి భక్తవత్సరం, జిల్లా ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజా నరేందర్ గౌడ్, జిల్లా ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ రఘు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి ఈ ప్రతిపక్ష మాటలు నమ్మకండి. మేము కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి మాత్రమే జిల్లాలో ఈ 10 ఏళ్ళు రాష్ట్రంలో సుమారు 8 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. మరి ఏం అప్పులు చేసిండ్రు? ఇదే రోడ్ రవాణా శాఖ ఆర్ఎంపీ మినిస్టర్ ఉన్న ప్రశాంత్ రెడ్డి గారు ఈ యొక్క నియోజకవర్గమే తప్ప మరి జిల్లాలో ఏమన్నా రోడ్ డెవలప్మెంట్ చేసినామా?
ఈరోజు బైపాస్ రోడ్ ఉంది నిజామాబాద్కు, మరి ఏం చేసినాం? డీజిల్ ధరలు పెరగడంపై నిజామాబాద్ ఆర్టీసీపై నెలకు 40 లక్షల వరకు భారం పడనుంది. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ సంస్థపై సుమారుగా 40 లక్షల వరకు భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5 ఆర్టీసీ డిపోలున్నాయి. ప్రతిరోజు 40,000 లీటర్ల డీజిల్ ఖర్చవుతుంది. ప్రయాణికులపై ఎలాంటి భారం పడకుండా, సంస్థకు నష్టం కాకుండా ఆర్టీసీ డ్రైవర్లకు సేవ్ డీజిల్పై అవగాహన సదస్సులు పెడుతూ అవగాహన కల్పిస్తున్నట్లు ఆర్టీసీ ఆర్ఎంటీ జ్యోత్స్న K6కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. డీజిల్ ధరలు పెంచడంతో 5 డిపోల్లో రోజుకు 1,30,000 అదనపు భారం పడుతుందని చెప్పారు. టికెట్ ధరలు పెంపుదల తమ పరిధిలో లేదని ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. కన్సంప్షన్ ఉంటా ఉంది డైలీ మాకు 5 డిపోస్ కన్సంప్షన్. సో అదనంగా భారం మాకు అమౌంట్లో 1,30,000 రూపీస్ పర్ డే మాకు ఆర్టీసీకి నిజామాబాద్ రీజన్ ఓన్లీ ఆన్ డీజిల్ మాకు అదనంగా ఖర్చు అవుతూ ఉంది. అండ్ నెలకు చూసినట్లయితే 39 లక్షలు మాకు అదనంగా భారం పడతా ఉంది. సో మళ్ళీ ఈ విధంగా మేము అంటే ఈ కాస్ట్ ఇంక్రీజ్లో మేము నిజామాబాద్ ప్రజలు దిగువ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని సిపి సాయి చైతన్య వెల్లడించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించరాదని, విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని సిపి సాయి చైతన్య తెలిపారు. అలాగే ఎక్కువ శబ్దంతో డీజేలను ఏర్పాటు చేయరాదని, ఇలా చేయడం వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడే వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు ఇబ్బంది పడే అవకాశాలున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఊరేగింపులు, బహిరంగ సభల్లో పరిమితులకు మించిన ధ్వని శబ్దం ఉత్పత్తి చేసే డీజేలు, సౌండ్ సిస్టంలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో నిషేధం ఉందన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ క్యూ పద్ధతిని తప్పనిసరి పాటించాలని తెలిపారు. వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి. 7288009992. బ్యాక్ టు న్యూస్. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, అలవాట్లు మార్చుకోకుండా పదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనే ధ్యేయంగా పోలీసు శాఖ, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగం కేసుల్లో ఉన్న నిందితులు, రౌడీ షీటర్లు, అనుమానితులను ఇక్కడికి రప్పించి సిపి స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మత్తు పదార్థాల మహమ్మారి వల్ల యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమే కాకుండా వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి చేటని, చట్టపరంగా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. గతంలో కేసులు నమోదైన వారు ప్రవర్తన మార్చుకుని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా ఉంచామని, విద్యాసంస్థలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్యా, ఉపాధిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు సామాజిక బాధ్యతగా డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. కౌన్సిలింగ్ అనంతరం ఈగల్ టీం పోలీస్ సిబ్బంది అనుమానితులకు డ్రగ్స్ నిర్ధారణ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొంతమందికి పాజిటివ్గా తేలడంతో వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈగల్ టీం డీఎస్పీ ఎం సోమనాథన్, హోంగార్డ్స్ ఏసీపీ కె దీపక్ చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు కె శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, సౌత్ రూరల్ సిఐ ఎన్ సురేష్ కుమార్, నార్త్ రూరల్ సిఐ బి శ్రీనివాస్, డిచ్పల్లి సిఐ కె వినోద్, దర్పల్లి సిఐ భిక్షపతి, నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. क्यों गांजे जो पी रहे हैं उनके पीछे क्यों पड़े, ये भी आप लोग सोच लीजिए. मैं क्यों एक एग्जांपल बोलता हूँ, वो एग्जांपल देता हूँ. गांजे ఎంత బాగా इंपैक्ट చేస్తుంది. बहुत सारे लोगों को शादी हुई नहीं हुई, यहाँ पे साला और जीजा का झगड़ा होते हैं ना, होते हैं नहीं होते. बाबा बाबा तो घटनाट ఉంటుందా. एक बार मैं पुराने शहर का डीसीपी था, उसके बगल में अत्तापुर बोल के एक पुलिस थाना है, अत्तापुर पुलिस स्टेशन में वो का मर्डर है. मर्डर पे क्या
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. నిజామాబాద్ జిల్లా ప్రజలపై నెలకు 5.5 కోట్లకు పైనే అదనపు భారం పడుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా పెట్రోల్ డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్పై ₹3.40, డీజిల్పై ₹3.27 పెరగడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో వాహనదారులే కాకుండా సామాన్యుడిపై మరోసారి ధరల భారం పెరిగింది. కూరగాయలు, నిత్యావసర సరుకులు విపరీతంగా పెరుగుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు నెలకు 12 నుండి 15,000 సంపాదిస్తే నిత్యావసర సరుకులు, పెట్రోలు, పిల్లల ఫీజులకే సంపాదన సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ వచ్చినాక మేము ఏం బతకాలి? చేసే జీతం 12,000. ప్రతిరకం డైలీ ₹80, ₹90 పెట్రోల్కే పోతుంది. అటు ఇటు చిన్న ఖర్చులు అంటే అటు ఇట్లా డైలీ ₹100. సామాన్యులకు బాగా ఆర్థిక భారం. ₹3 అంటే ₹30 ₹3 వేస్తే సామాన్యం మరోపక్క ఆర్టీసీ బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో ఎక్కడం మానేశారు. మరోపక్క ఎండలు మండిపోవడం, జనాలు ఎవరూ బయటకు రావడం లేదని, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆటో డ్రైవర్ల జీవితం అధోగతిగా తయారైందని మండిపడుతున్నారు. ఆటో డ్రైవర్ ఇప్పుడు ఇలా ప్రతిసారి ఇలా డీజిల్ పెట్రోల్ పెంచుకుంటా పోతుంటే ఇప్పటికే సరుకు ధరలు అన్నీ మార్కెట్లో పెరిగిపోయినాయి. ప్రజలు బయట ఎండలో ఒకటి దానికి తోడు ఈ ఎండలు బయటకు రాని పరిస్థితుల ఇప్పుడు ఫ్రీ బస్ చేసుకుంటా కూడా బాగా ఘోరమైపోయింది పరిస్థితి. ఫ్రీ బస్ బంద్ చేయాలి. అసలు నిజాయితీగా అంటే ఫ్రీ బస్ ఎవరికి అవసరం ఉంది? గవర్నమెంట్ ఎంప్లాయీకి అవసరం ఉంది. గరీబులకు అయితే ఎవరికి ఇస్తలేదు. అంతా ఘోర పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుందో ఏమో మాకైతే అర్థమవుతలేదు. జిల్లాలో 211 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా రోజు సగటున పెట్రోల్ 1.50 లక్షల లీటర్లు, డీజిల్ 2,60,000 లీటర్లు విక్రయాలు జరుగుతాయి. ఈ లెక్కన రోజు పెట్రోల్పై వాహనదారులకు 5.10 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. డీజిల్ వాహనదారులపై 8.50 లక్షల భారం పడుతుంది. ఈ లెక్కన నెల రోజుల్లో జిల్లాలో వాహనదారులపై సుమారు 5 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశాలున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేసారి ₹3 పెంచడం పట్ల ప్రజలపై అధిక భారం పడుతుందని జిల్లా డీలర్లు యజమానుల సంఘం అధ్యక్షులు దినేష్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. శనీశ్వర జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని హనుమాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నగరంలో శనివారం అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తారు. గోల్ హనుమాన్, ఎన్టీఆర్ చౌక్లో తిమ్మన్న ఆలయం ప్రధాన ఆలయాలైనటువంటి ఈ ఆలయాలకు భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం అమావాస్య సందర్భంగా ఏవైనా మొక్కులు మొక్కితే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ శనివారం అమావాస్య సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు హారతి, అర్చన, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, పండితుల వేద మంత్ర చార్ణుల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. బండి సంజయ్ను రాజకీయంగా ఎదుర్కోలేని చేతకాని దద్దమ్మలు అర్ధరాత్రి పూట ఇందూరులో అంటించిన పోస్టర్లను బీజేపీ నాయకులు చించివేశారు. కేసు ఏదైనా సరే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అడ్డుపెట్టుకుని అతని తండ్రి ఫోటోలను పోస్టర్ల మీద ముద్రించి బండి సంజయ్ మీద బురద జల్లడమే లక్ష్యంగా ఆయన ఎదుగుదలను ఓర్వలేని రాజకీయ చీడపురుగులు చేస్తున్న దుర్మార్గపు పోస్టర్ల ప్రచారాన్ని చించివేసి నిరసన తెలిపారు. ఎవరైనా నిందితుడు కనిపించకపోతే పోలీసులు ప్రకటన విడుదల చేస్తారు. కానీ ఈ విధంగా గుర్తు తెలియని వ్యక్తులు ముద్దాయి తండ్రితో ఉన్న ఫోటోలను లక్షల సంఖ్యలో అంటించడం ద్వారా అతని తండ్రి వ్యక్తిత్వాన్ని బజారుకు ఈడ్చడం సబబు కాదని హెచ్చరిస్తున్నామని బీజేపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు శ్రీనివాస శర్మ అన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నదని, న్యాయం అన్యాయం కోర్టులు తేలుస్తాయని, తన కొడుకు తప్పు చేస్తే తప్పకుండా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పిన గొప్ప నాయకుడు బండి సంజయ్ అని, అనవసరంగా రాజకీయ కక్షతో ఆయన ఎదుగుదలను ఓర్వలేక ఈ విధంగా రాష్ట్రం మొత్తం పోస్టర్లు అంటించి రాక్షస ఆనందం పొందుతున్నారన్నారు. ఈ పోస్టర్లు అంటించిన వారిని పోలీసులు వెంటనే గుర్తించాలని, దీని వెనుక ఉన్న కుట్రదారులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. డిచ్పల్లి 7వ బెటాలియన్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 37వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 7th బెటాలియన్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 37వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమాండెంట్ పి సత్యనారాయణ, భవానీ దంపతులు, అసిస్టెంట్ కమాండెంట్ సత్యనారాయణ శ్రీనివాస్ మరియు ఆర్ఏలు, ఆలయ కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలంటే కేంద్ర ప్రభుత్వం వీటిపై జీఎస్టీని ఎత్తివేయాలని ఆటోను త్రాడుతో లాగుతూ సిపిఐ పార్టీ నిరసన తెలిపింది.
కోటగిరి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని బస్టాండ్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆటోను త్రాడుతో లాగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవని చెప్పిన ప్రధాని ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు పెరిగాయని, పెట్రోల్ డీజిల్ ధరలను సుమారు 3 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వంలో 300 రూపాయలు ఉన్న గ్యాస్ ధర బీజేపీ హయాంలో 1000 రూపాయలకు పైన చేరుకోవడంతో పాటు ప్రజలకు 45 రోజులు గ్యాస్ దొరికే పరిస్థితి లేదని, కమర్షియల్ గ్యాస్ దొరకకపోవడంతో చిరు వ్యాపారులు హోటళ్లు బంద్ నిర్వహిస్తున్నారన్నారు. దేశంలో కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు పెంచి పేదలపై ప్రత్యక్ష భారాలు మోపడం సరికాదని ధ్వజమెత్తారు. బీజేపీ హయాంలోనే పెట్రోల్ డీజిల్ గ్యాస్పై జీఎస్టీ తెచ్చిందని, పెట్రోల్ డీజిల్పై జీఎస్టీని ఎత్తివేస్తేనే ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నల్ల గంగాధర్, నీలిశంకర్, కె రాజు, రాము, హనుమాన్లు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో తొలి యాంజియోగ్రామ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించబడినట్లు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు తెలిపారు. సింకోపల్ అటాక్స్తో బాధపడుతున్న యాదయ్యకు ఈరోజు ఉదయం యాంజియోగ్రామ్ విజయవంతంగా నిర్వహించబడింది. కార్డియాలజీ వైద్య బృందం సమిష్టి కృషితో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఆధునిక గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని డాక్టర్ నాగమోహన్ రావు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోందన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7వ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ టీం మాక్ డ్రిల్ నిర్వహించింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆశీష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు 7వ బెటాలియన్ డిచ్పల్లి కమాండెంట్ పి సత్యనారాయణ సూచనలతో బెటాలియన్కి చెందిన ఎస్డీఆర్ఎఫ్ టీం 7 బృందాలుగా విడిపోయి కామారెడ్డి జిల్లాలోని రామాయంపేట, కామారెడ్డి, బీబీపేట్, బిక్నూర్, ఎల్లారెడ్డిపేట్, నాగిరెడ్డిపేట్, మహమ్మద్ నగర్లలో వరదలు మరియు పారిశ్రామిక ప్రమాదాలపై రాష్ట్ర స్థాయి మాక్ డ్రిల్ వ్యాయామాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క మాక్ డ్రిల్ను విజయవంతంగా పూర్తి చేసి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీఆర్ఎఫ్ ఆర్ఎస్ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం అమలులో క్షేత్రస్థాయి అధికారులు సరైన విధంగా స్పందించడం లేదని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పివి శ్రీనివాసరావు అన్నారు. పెన్షనర్స్ భవన్ నందు నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ మరియు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పౌర సమాజ వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అనేక అంశాలు ప్రస్తావించారు. శాఖలోని సమాచార అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజల చేతిలో ఆయుధంగా ఉన్న ఈ పాశుపతాస్త్రం నిర్వీర్యమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి 10,000కు పైగా కేసులు పరిష్కరించామని, అధికారులకు అవగాహన కలిగించి పొరపాట్లు చేయొద్దని, ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని తీర్పులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కొన్ని కేసుల్లో 30,000 రూపాయలు అత్యధికంగా జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కె రామ్మోహన్ రావు అధ్యక్షత వహించి ఈ సమావేశంలో తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అమృతారావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శిల్ప హనుమాన్లు, ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ చట్టం కోసం మాట్లాడారు. మొత్తానికి 2005 చట్టం వచ్చింది. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఆటంకాలు సృష్టిస్తున్న ఎవరు ఉంటారు అంటే ఎవరే ఉంటారు, మళ్ళీ బ్యూరోక్రాట్సే ఉంటారు. అంటే ఇది ఒక పరిణామం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ పరిణామాన్ని ఎక్కడ మొదలై ఎక్కడ వెళుతోంది? రెండు. ఇది చట్టాన్ని తెచ్చింది పార్లమెంట్, తెచ్చింది ఒక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు తెచ్చారు. మళ్ళీ ఈ చట్టానికి తుట్లు పడుస్తుంది కూడా ఎవరు? మళ్ళీ ఇంకో ప్రధాని అదే పార్లమెంట్ తుట్లు పడడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండు పరిణామాలు గమనించండి. ఒకటి, బాలికపై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బీఎల్పీ మహిళా సంఘం జిల్లా కార్యాలయంలో బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు తల్లారే సంజయ్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక 17 ఏళ్ల బాలిక కుటుంబం ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఫిర్యాదు తీసుకోవడానికి తాత్సరం చేయడంతో పాటు కేసు తీవ్రతను నీరుగార్చే ప్రయత్నం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని సబ్బనిలత డిమాండ్ చేశారు. బహుజన శ్రామిక వర్గ రాజ్యాధికార ప్రత్యామ్నాయ లక్ష్యంగా చేసుకోవాలని బీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో గల బీఎల్పీ జిల్లా కార్యాలయంలో మారోజు వీరన్న 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దండి వెంకట్ మాట్లాడుతూ కేవలం మార్క్సిస్ట్ దృక్పథంతో ఉద్యమిస్తే ఈ దేశంలో ఎలాంటి విప్లవాన్ని సాధించలేమన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్పీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బనిలత, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్
బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు టి సంజయ్, జిల్లా కమిటీ సభ్యులు నరేందర్, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం నగర నాయకులు పద్మిని, వాగ్మారి శాంతాబాయి, భూలక్ష్మిలు పాల్గొన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో పలు నూతన కోర్సులకు అనుమతి లభించిందని డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. కేర్ డిగ్రీ కాలేజ్ గత 21 సంవత్సరాల నుండి అత్యుత్తమమైన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా తయారు చేస్తూ అటు ఆటల్లో రాణిస్తూ అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసిన విద్యా సంస్థ కేర్ డిగ్రీ కాలేజ్ అని మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే కాలాన్ని తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో ఈ సంవత్సరం విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించే గ్రూపులను తీసుకుని రావడం జరిగిందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ డిజిటల్ మార్కెటింగ్, బీఎస్సీ న్యూట్రిషన్, బీఎస్సీ డాటా సైన్స్, బీఏ, హెచ్ఈపీలు కొత్త కోర్సులతో పాటు బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, బీజెడ్సీ మరియు అన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు. కేర్ డిగ్రీ కాలేజీలో జాయిన్ అవ్వండి, భవిష్యత్తుకు భరోసా పొందండి అని కళాశాల డైరెక్టర్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో నరాల సుధాకర్తో పాటు కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ మరియు కళాశాల ఇన్ఛార్జీలు సందేశ్, సందీప్, కిరణ్లు పాల్గొన్నారు. నగరంలోని హనుమాన్ ఆలయాలకు శనివారం అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. నగరంలో శనివారం అమావాస్య కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు పోటెత్తారు. గోల్ హనుమాన్, ఎన్టీఆర్ చౌక్లో తిమ్మన్న ఆలయం ప్రధాన ఆలయాలైనటువంటి ఈ ఆలయాలకు భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం అమావాస్య సందర్భంగా ఏవైనా మొక్కులు మొక్కితే నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ శనివారం అమావాస్య సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు హారతి, అర్చన, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు, పండితుల వేద మంత్ర చారణుల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. సిరికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి అరవింద్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి అరవింద్ మాట్లాడుతూ జాతీయ దినోత్సవం సందర్భంగా మండల ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి దోమలతో వ్యాప్తి చెందుతుందని, డెంగ్యూ వ్యాధి నిర్మూలనకు దోమల వ్యాప్తి అరికట్టడమే మార్గమన్నారు. రానున్న వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ నీటి నిల్వలు ఉండి దోమలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు నీటి నిల్వలను తొలగించి దోమల వ్యాప్తిని అరికట్టాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద్, డాక్టర్ ప్రణవి, పిహెచ్ఎన్ నిర్మల, పిహెచ్ఎస్ మండోదరి, స్టాఫ్ నర్స్ సిబ్బంది, ఓపీ పేషెంట్లు పాల్గొన్నారు. నగరంలోని కోటగల్లీలో పీఎం శ్రీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గుంజెల మాస్టర్ అందజీవన్ రావు యోగాపై అవగాహన నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి పీఎం శ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించబడుతున్న విద్యార్థుల వేసవి శిబిరంలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజెల అంతర్జాతీయ ప్రచారకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజెల మాస్టర్ అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడు చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పొంది సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్ తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఈరోజు కుంటాల గ్రామంలో హిందూ సమ్మేళనంలో భక్తులు శ్రీ 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 కేదారినంద స్వామీజీకి ఘనంగా స్వాగతించారు. కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి హైదరాబాద్లో రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో బీజేపీ నాయకుడు బుస్సాపూర్ శంకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మిర్రాల్కర్ గీత అనే మహిళ నేను ₹1,00,000 తీసుకుని బీజేపీ కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానని చెప్పినట్లు సోషల్ మీడియాలో పలు పత్రికల్లో ఆరోపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. ఒలింపియాడ్ సైన్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సాత్విక్ను అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అభినందించి ఆశీర్వదించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శనివారం అమావాస్య సందర్భంగా నిజామాబాద్ నగరంలోని హనుమాన్ ఆలయాలకు భక్తుల రద్దీ. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శనీశ్వర పూజలు చేసిన భక్తులు. మండల స్థాయి అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి. ఎడపల్లి మండలంలోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించి ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. శనివారం అమావాస్య కలిసి రావడంతో జానకంపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు.
అష్టముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు, ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు భారీగా మార్పులు చోటు చేసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి, వామపక్షాల ఆందోళన. ఆటోను త్రాడుతో లాగి నిరసన వ్యక్తం చేసిన CPI. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో విజయవంతంగా తొలి యాంజియోగ్రామ్ నిర్వహణ. గుండె వైద్య సేవల బలోపేతానికి ఇది మైలురాయని సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్ రావు వెల్లడి. గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అవగాహన కౌన్సిలింగ్ కార్యక్రమంలో సిపి సాయి చైతన్య. బాలభవన్ చిన్నారులు విద్యతో పాటు వివిధ కళల్లో రాణించడం అభినందనీయం. నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.